జై శ్రీరామ్. ఈరోజు ఒక చిన్న కథ మీకు చెప్దామనుకుంటున్నానండి. ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు మహా పిసినారి, మహా లోభి. అతని దగ్గర భాండాగారంలో విపరీతమైన ధనరాశులు, వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అతను ఏవీ కూడా ఇతరుల కోసం ఖర్చు పెట్టడు. కనీసం తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మంచి సౌకర్యాలను కల్పించడు, వాళ్ళని సరిగ్గా చూసుకోడు. ఇవన్నీ కూడా ఈ ధనధాన్యాలన్నీ కూడా తన భాండాగారంలో దాచుకుంటూ ఉంటాడనమాట. తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి కూడా బంగారాన్ని సేకరించి తన భాండారంలో దాచుకుంటూ ఉంటాడనమాట. ఈ విధంగా రాజు కాలం గడుపుతూ ఉంటాడనమాట. ఒకరోజు ఒక పక్కన ఉన్నటువంటి ఒక రాజు, ఆయన ఈ రాజు కంటే చాలా ధనవంతుడు అనమాట. ఆ రాజు ఒక ప్రకటన చేస్తాడు. అదేంటంటే, ఎవరైనా సరే, ఏ రాజైనా సరే, నేను ఒక బాక్స్లో 24 గంటలు కనుక ఉన్నట్టయితే ఆ రాజుకు నేను చాలా ధనధాన్యాలు, బంగారము ఇవన్నీ ఇచ్చి సత్కరిస్తాను అని చెప్పి. అయితే చుట్టూ ఉన్న ఏ రాజులు కూడా ఈ పనికి సాహసించరు. కానీ లోభి అయినటువంటి, చాలా ఆశాపరుడైనటువంటి ఈ రాజు అనుకుంటాడనమాట, ఏమైతుంది, ఒక 24 గంటలు అందులో ఉండడం వలన వచ్చే నష్టం ఏమిటి, నేను బతికి బయటకు వస్తాను కదా అని అనుకుంటాడనమాట. నాకు ఇంకా విపరీతమైన బంగారం వస్తుంది అని ఆశపడతాడనమాట. ఆశపడి సరే నేను వస్తానని చెప్పి రాజుకి కబురు పంపుతాడనమాట. ఆ రాజు సరేనని ఒప్పుకొని ఈ రాజుని ఎంతో వాయిద్యాలతోటి ఎంతో ఘనంగా సత్కరిస్తూ తన రాజ్యానికి తీసుకువెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు కూడా ఈ రాజు పల్లీలు, ద్రాక్ష పళ్ళు అవన్నీ తీసుకొని తింటూ హాయిగా ఊరేగుతూ వస్తూ ఉంటాడనమాట. దారిలో ఒక సాధువు కనిపించి, అయ్యా నేను చాలా ఆకలితో ఉన్నాను, మీరు తింటున్న వాటిలో కొన్ని నాకు ఇవ్వరా అని అడుగుతాడు. కానీ మహాపిసినారైనటువంటి ఈ రాజు ఇవ్వడానికి ఒప్పుకోకుండా ఒక 2 పల్లి విత్తనాల మీదటువంటి పొట్టును తీసి ఆ సాధువుకి ఇస్తాడనమాట. ఆ సాధువు అనుకుంటాడనమాట, ఇన్ని తింటున్నావు, ఇంత గొప్పవాడివి, ఇంత రాజువి, నువ్వు నాకు దానం చేయడానికి 2 పల్లి పొట్టు ఇస్తావా అని చెప్పి పాపం సాధువు అనుకుంటాడు. ఏమి అని అడుగుతుంటాడు. తర్వాత ఈ రాజు వెళ్ళిపోతాడు. అతన్ని ఆ బాక్స్లో పెట్టేసేసి మూసేస్తాడనమాట. అయితే ఈ బాక్స్ దగ్గర నుంచి ఈ రాజుని దగ్గరికి రావడానికి ఎన్నో విషసర్పాలు చుట్టూ ఉంటాయన్నమాట. అవి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఈ 2 పల్లి పొట్టులు ఉన్నాయి కదా, అవి కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ విషసర్పాలను అవి లోపలికి రానివ్వు. ఈ విధంగా రాజుని అవి కాపాడుతూ ఉంటాయి. 24 గంటలు అయిపోతాయి. ఆ బాక్స్ తీస్తారు, రాజు బతుకుతాడు, బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అతనికి తన ధనధాన్యాలు, అన్ని రాజ్యము ఇవన్నీ కూడా ఇచ్చి, దానితో పాటు ఇంత పట్టుదలగా ఉన్నటువంటి నీవు ఎంత గొప్పవాడివి అనే రాజు ఇతనిని కొనియాడుతూ తన కూతుర్ని కూడా అతనికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట. అయితే ఈ రాజు తన రాజ్యానికి వచ్చేసిన తర్వాత రాజు ఆలోచిస్తాడు, నేను ఈ విధంగా రక్షింపబడడానికి కారణం ఏంటి? ఏమి దాన ధర్మాలు చేయలేదు, ఏమీ పుణ్యాలు చేయలేదు, మరి నాకు భగవంతుడు ఏ విధంగా సహాయం చేశాడు, నేను ఏ విధంగా రక్షింపబడ్డాను, ఏ విధంగా నేను అనుకున్న కోరిక తీర్చుకోగలిగాను అని ఆలోచిస్తుంటాడు అనమాట. అప్పుడు అతనికి తప్పుతుంది, అవును నేను సాధువుకి ఒక 2 పల్లి పొట్టులు ఇచ్చాను కదా అని అనుకుంటాడనమాట. అప్పుడు ఈ రాజు అనుకుంటాడు, నేను ఏమీ దానం చేయకపోయినా, ఎంత పిసినారిగా ఉన్నా, ఎంత లోపిగా ఉన్నా, నేను ఇచ్చినటువంటి కేవలం 2 పల్లి పొట్టే నన్ను ఇంత కాపాడిందంటే, నేను దాన ధర్మాలు చేసి నా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో కనుక ఉంచినట్టయితే నాకు ఎంత పుణ్యం వస్తుంది అని చెప్పి అప్పుడు ఆ రాజులో పరివర్తన కలిగి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాలు కానీ, బంగారం కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసం వెచ్చిస్తూ ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఇతను సహాయం చేస్తుంటాడనమాట. విన్నారా మిత్రులారా, మనం చేసేటటువంటి దానము మనని ఎల్లవేళలా కూడా రక్షిస్తుంది. మనము లోభతతోటి మనకు ఉన్నది మనం దాచుకొని వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాము, ఏమీ తీసుకువెళ్ళాం కదా. అవసరమైన వాళ్ళకి మనము కరెక్ట్ టైంలో మనం సహాయం చేసినట్టయితే ఆ పుణ్యం అనేది మన వెనకాలే వస్తుంది. ఏమంటారు? ధన్యవాదాలు.